బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి బాధ్యత లేకుండా ఒక చిన్న పిల్లాడిలాగా ట్వీట్ చేయటం అనేది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడని ట్వీట్ చేయటం అనేది, అది కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ట్వీట్ చేయటం అనేది చాలా చాలా అభ్యంతరకరం. భారతదేశంలో గౌరవప్రదమైన మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు చిన్నపిల్లాళ్ళలాగా మెచ్యూరిటీ లేని విధంగా వాళ్ళు వ్యక్తిగత విమర్శలతో ఏదైనా ట్వీట్ పెడితే అటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఆ యొక్క పదవుల్లో నుండి, ప్రభుత్వ పదవుల్లో నుండి దించేయాలి ఇమ్మీడియట్లీ. ఎందుకంటే వీళ్ళు సమాజానికి ఉపయోగపడరు. సమాజానికి ఉపయోగపడని విధంగా ట్వీట్లు చేయటం అనేది అది అభ్యంతరకరం. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న నారా లోకేష్ బాబు గారు ఏం ట్వీట్ చేశాడో ఒక్కసారి మీరు చూడండి. ఆయన అఫీషియల్ అకౌంట్ నుండి, నారా లోకేష్ బాబు అఫీషియల్ అకౌంట్ ఎక్స్ ఖాతాలో, కొడుకు పట్టించుకోకపోయినా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కాదట. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గార్డు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ తల్లి ఆయన ఉన్న సన్నివేశాలని ఆయన మార్క్ చేస్తూ ఇలా సొంత తల్లిపై జగన్ సైకోయిజం, సొంత తల్లిపై జగన్ సైకోయిజం, ఇలాంటి ట్వీట్ల వల్ల ఎవరికి ఉపయోగం? నారా లోకేష్ బాబు, మీరు చిన్నపిల్లాడు కాదు, పెళ్ళయింది, మీకు కూడా దాదాపు 12-13 సంవత్సరాల కొడుకు బహుశా ఉన్నాడు అనుకుంటా. మీకు పెళ్ళయ్యి దాదాపు మీకు భుజాల కన్నా ఎత్తుగా ఉన్న ఒక కొడుకుని పక్కన పెట్టుకుని ఏ విధమైన బాధ్యత లేకుండా ఇలాంటి ట్వీట్లు పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? మీరు ఒక చిన్న పిల్లాడిలాగే ఈ ట్వీట్ పెట్టారా లేదా? దీనిని సైకోయిజం అంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ సన్నివేశంలో అక్కడ తన తల్లితో ఇంట్లో ఉన్నట్టు ఉండాలా? మీరే చెప్పండి. అంటే ఇంట్లో నుండి బయట వచ్చినప్పుడు కూడా ప్రజలను వదిలేసి సమాజంలోకి వచ్చినప్పుడు ఆడ కార్యకర్తలు జనాలను వాళ్ళందరినీ పట్టించుకోకుండా గట్టిగా తల్లిని కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ గట్టిగా పట్టుకొని చెయ్యి విడవకుండా నోట్లో ఏలు పెట్టుకుని సపరిస్తూ ఉండాలా మీ దృష్టిలో? ప్రతిరోజు ఇంట్లో ఉన్న వ్యక్తితో బయట వచ్చినప్పుడు కూడా మీ దృష్టిలో ఇట్లా ఏలు నోట్లో పెట్టుకుని చెయ్యి పట్టుకొని ఉండాలా? జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి మీకు ఏం అధికారం ఉంది? అది కూడా బాధ్యతాయుతమైన మంత్రి పదవి మీరు అనుభవిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2.5 లక్షల మంది ఓట్లేసి అందులో దాదాపు 95,000 మెజార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు. అటువంటి ప్రజలు మిమ్మల్ని చట్టాలు తయారు చేసే చట్టసభలకు మిమ్మల్ని పంపిస్తే బాధ్యతాయుతమైన మంత్రి పదవి తీసుకుని ఎవరికి సమాజానికి ఉపయోగపడని ఇలాంటి ట్వీట్లు మీరు చేయటం తప్పు అవునా కాదా? ఇలాంటి తప్పులు చేసే వ్యక్తులను ఏం చేయాలి? భారతదేశంలో ఒక కొత్త చట్టం ఒకటి తీసుకురావాలి. గౌరవప్రదమైన ప్రభుత్వ పదవులు, మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు వ్యక్తిగత విమర్శలు, సమాజానికి ఉపయోగపడని విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే, వ్యక్తిగత విమర్శలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అలాంటి వారిని పదవి నుండి తొలగించడమే కాకుండా వీళ్ళపై కేసులు పెట్టాలి, న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి. బాధ్యతాయుతమైన మంత్రి పదవి అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక మంత్రి పదవిలో ఉండి తల్లి కొడుకు మధ్యలో ఉన్న సన్నివేశాలను మీ ఇష్టానుసారం పోస్టులు చేస్తూ సమాజానికి ఏం సందేశం పంపుతున్నారు? నారా లోకేష్ బాబు, మీరు ఒక మంత్రిగా అసలు పనికి రారు అని నేను ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్తున్నాను. రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఏ కండువా కప్పుకోలేదు. సమాజానికి ఉపయోగపడే మాటలే నేను మాట్లాడుతున్నాను. అధికార పార్టీలో ఉంటూ మీరు సమాజానికి ఉపయోగపడని, ప్రజలకు ఉపయోగపడని వ్యక్తిగత విమర్శలతో మీరు ట్వీట్లు చేస్తూ ప్రతిపక్ష నాయకుడిని అవహేళన చేశారు. ఈరోజు ఇలాంటి ట్వీట్లు పెట్టడం
చట్ట వ్యతిరేకం, ఖచ్చితంగా చట్ట వ్యతిరేకం. గౌరవప్రదమైన మంత్రి పదవికి, ఆ పదవికి మీరు కలంకం తీసుకొచ్చారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజలు దీనిపై ఆలోచించాలి. మీరు ఎటువంటి నిర్ణయమైనా తీసుకోండి. చట్టసభలకు పంపిన ప్రజాప్రతినిధులు ఇలా ఇష్టానుసారం మంత్రి పదవులు అనుభవిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, దూషణలు చేసుకుంటూ, సమాజానికి పనికిరాని పోకడలతో వాళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళని ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి.